అని ఆ బెల్ట్ తీసుకుని బాధిన సందర్భాలు చాలా ఉన్నాయి, లెక్కలు సరిగ్గా రాయకపోతే. సో ఆ సిచ్యువేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసి ఎవరు అలా లేరు. నేను మా పిల్లలతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి, మీరు అందరు చూసే ఉంటారు. ఈ సినిమా చేయటానికి రీజన్ కూడా నా చిన్న కొడుకు క్యారెక్టర్. వాడు ఆదిత్య క్యారెక్టరు, నా చిన్న కొడుకు ఆల్మోస్ట్ వాడు బాగా చదువుతాడు. అండ్ 94% వాడిది బాగా చదువుతాడు. చదవకపోయినా ఎప్పుడైనా తక్కువ వచ్చినా లైట్, ఎందుకంటే చాలా స్మార్ట్గా ఉన్నారు ఇవాళ పిల్లలందరూ కూడా. ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అయితే లేదండి. మెజారిటీ 90% ఫ్యామిలీస్లో. ఇంకోటి కూడా, తల్లిదండ్రులు కొట్టరు, తిట్టరు అనే దానికి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మన సమాజంలో, మన కల్చర్లో ఫాదర్ అనే రోలు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. అది దాన్ని ఎవరు కూడా కంపీట్ చేయలేరు. ఆ రోల్ని బాధ్యతగా చెప్తాడు. ఆ తర్వాత ఎప్పుడు తెలుస్తుంటే అండి, ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంటే, వెన్ యూ బికమ్ ఎ ఫాదర్. మళ్ళీ మీరు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది అది. మా నాన్న ఎందుకు అలాగా, ఎంత ఆలోచించి ఆయన మన మీద ప్రెషర్ పెట్టారు మన భవిష్యత్తు కోసం అనేది. ఈరోజు కూడా తల్లిదండ్రులు తిట్టకుండా ఉండరండి, తిడతారు. కానీ తిట్టినా కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి ఆలోచన కూడా ఈ జనరేషన్ ఫాదర్స్లో ఉందండి. కానీ అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య కాలంలో మార్కులే కొలమానంగా చూస్తున్నారు. కాలేజీలు కానీ అదని సిరీస్ రావడం అనేది మంచిగా ఒక సందేశం ఇచ్చేలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు అంటే చూడాలండి, ఆ వయసులో వాళ్ళకేం అర్థం కాదు. ఇవాళన్న ఈ కమ్యూనికేషన్ ఇంత పెరిగిపోయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు సైడ్ ట్రాక్ పట్టడానికి ఛాన్స్ ఉందండి 100%. మన కళ్ళ ముందు డైలీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ టీవీల్లో చూస్తున్నాము. పిల్లలు డెఫినెట్గా భారతదేశంలో మన కల్చరు, మన వెనక జనరేషను వాళ్ళ వాల్యూస్ని ఎలాగైతే మనకు అందించారో, ఈ వాల్యూస్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలోని తల్లిదండ్రులు పిల్లలకి అలా చెప్తారు. పిల్లలు అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప సమాజంలో తయారవుద్దండి. అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే కొంచెం వయసు పెరగాల వాళ్ళకి. ఈ ఆదిత్య లాంటి వయసులోనో, మౌళి లాంటి వయసులోనో కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి శత్రువులు కాదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళొక బ్రిడ్జి పిల్లర్స్ లాగా మోస్తూ వాళ్ళకొక భవిష్యత్తుని క్రియేట్ చేసేటటువంటి పిల్లర్స్ వాళ్ళు. నేను అనుకుంటున్నా మెజారిటీ ఫ్యామిలీస్లో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చదువు సంధ్య లేని ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా భారతదేశంలో దాదాపు 23% అన్ఎడ్యుకేటెడ్ ఉందండి, ఇప్పటికి కూడా ఉంది భారతదేశంలో. అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ప్రపంచాన్ని చూపించటం అంటే నిజంగా మరి పిల్లలు ఇప్పుడు కూడా కరెక్ట్ వేలోనే ఉన్నారని నా అభిప్రాయం అండి. ఈ జనరేషన్ కూడా చాలా రోజుల తర్వాత కూడా చాలా మాట్లాడారు. అదే ఇప్పుడు అదే మైక్ ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను. అందరికీ, మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది సాంప్రదాయాన్ని, సుప్రవర్తిని అంతా సురేష్ బాబులు అనకే. కానీ అంతే, ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి? సాంప్రదాయం శుద్ధపూసిన టైప్ అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి వాడినే. కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు. అదే కాదు, ఒక 70 ఎక్స్ట్రా. శివాజీ గారు నువ్వు అదే అడుగుతున్నామ్మా. ఎవడు కావాల్సింది వాడు చేసుకుంటారు కాబట్టి సరే, సక్సెస్ ఉంది, మళ్ళీ మనం కాదనలేము. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి అన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమో భయం వేస్తుంది. కానీ తప్పదుగా, చేద్దాం. అదే మీరు అన్నారు కదా, లవ్ స్టోరీ ఉంటే బాగుంటది, ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికి ముందు, ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు. ఇంటర్మీడియట్ లైఫ్, ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమని చెప్తాడేమో చూద్దామమ్మా. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా చెప్తాడేమో, నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో. అప్పుడు దాకా శుద్ధ పూసలాగా ఉన్న నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం. గెటప్పా మొత్తం ఇప్పుడు సినిమా వరకేం మొత్తం బ్లాకే ఉంది కదా. ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో.
అంటే లాస్ట్ టైం అంతా చినిగిపోయిన పని. అండి నెగిటివ్ అనేది అసలు లేనే లేదు. నేను అసలు బిఫోర్ బిగ్ బాస్ నా మీద నాకు తెలిసి 50% నెగిటివిటీ ఉండేది. ఎందుకు? శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో అంత ముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రమే అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్. సమస్య లేదు. శివన్న అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను. నాకు సంబంధం లేదు. శివాజీ శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం. కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. మౌలి ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ టాక్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అదే ఏంటంటే కరెక్ట్ ఎలా మీరు ఆ రోల్ చేయడం జరిగింది. సో రియల్ లైఫ్లో మీ మదర్ని అంటే ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? సో దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడంలో కావచ్చు, కూడా అది చెప్పినటువంటి సజెషన్స్ కావచ్చు, సో ఎలా? నేను చేసిందంతా మా మమ్మీ చేసిందండి. మొత్తం చేసింది, ఇంతకంటే ఎక్కువ కూడా చేసింది మమ్మీ. సో అందులో నేను కొట్టడం ఎక్కువ, బట్ మా మమ్మీ దంచేస్తుంది. ఇంకా అంతే. సో ఆదిత్య చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను కదా నేను. నాకు ఎక్కువ స్క్రిప్ట్ విని అంత ఈ స్క్రిప్ట్ హిట్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది అని చెప్పే అంత అజంప్షన్ కానీ అంత ప్రిడిక్షన్ కానీ నాకు తెలియదు. బికాజ్ నేను అంత స్క్రిప్ట్ వినలేదు, చేయలేదు కూడా. సో నా ఎక్స్పీరియన్స్కి నాకు ఐ థాట్ ప్రాబబ్లీ ఐ లైక్ దిస్ స్టోరీ, ఇది కనెక్ట్ అవుతుంది అని నా ఒక ఇంట్యూషన్ ఉండేది, అంతే తప్ప వేరే ఏది లేదు. బట్ ద ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇస్ మై మామ్ ఓన్లీ. ఇలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ మా అమ్మ, ఇంత కూడా లేదు. శివాజీ గారు, సో #19 పేపర్ని దిద్దిన ప్రేక్షకులందరూ కూడా 100కు100 ఇచ్చారు. సో మీరు ఏదైతే సినిమాలో చెప్పారో సృజన లాంటి అమ్మాయిలకి సో 100కు100 వచ్చినట్టు సంక్రాంతి సినిమాల్లో కొట్టలేని హిట్ ఈ సినిమా కొట్టింది ఈ సమయంలో. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మీ ఫర్దర్ సినిమాలకి ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. సో దీని నుంచి ఇంకా మీలో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? నేనైతే ఒక నటుడిగా రకరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ నేను కరెక్ట్గా ఇవాళకి 1 మంత్ అయింది నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 8-9 స్క్రిప్ట్లు విన్నాను. హీరోగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే రొటీన్గా కామెడీ అట్లా ఇవి ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం కామెడీ హీరోగా చేసిన ఒక స్క్రిప్ట్, ఒకటి మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానండి. కంప్లీట్ విలన్ ఫిలిం, సోలో విలన్ క్యారెక్టర్ అది. అట్లా ఏంటంటే నేను అనేది, నాకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హీరోగా సినిమా చేయాలంటే మళ్ళీ ఒక బ్రేక్ కావాలి. ఒక బ్రేక్ వస్తేనే చేయగలం. అలాంటిది #90s నాకు డెఫినెట్గా అటువంటి బ్రేక్ని ఇచ్చింది. సో ఇక నుంచి చెప్పాను కదండి ఇందాక, మంచిది అయితేనే సినిమా. ప్రతి వాళ్ళు పాపం మంచి సినిమానే తీయాలని వస్తారు. కొన్ని స్క్రిప్ట్ల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రొడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్క్రిప్ట్లన్నీ మంచియే, తీసేటప్పుడు అలాగే డబ్బులు పెట్టేటప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి, దానివల్ల సినిమాలు దెబ్బతింటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు అదే ఫేస్ చేశాను. నేను చేసిన 96 సినిమాల్లో హీరోగా ఒక 60 సినిమాలు పైనే ఉంటాయి. అన్నిట్లో కూడా చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇక నుంచి అటువంటివి లేకుండా మంచి కంటెంట్, అది ఎవరు వచ్చినా సరే, చిన్న ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే శంకరంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు. ఇది ఈటీవీ విన్లో పడడం వల్లే ఈ స్థాయి వచ్చిందని అనుకోవచ్చు. డెఫినెట్గా అంతే కదండి. డెఫినెట్గా ఈటీవీ విన్లో కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదండి. లెట్స్ స్టిక్ టు 90s. శివాజీ గారు, స్టేజెస్ మీద సో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో అక్కడ మీటింగ్స్ ఏవో కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూవీస్లో చూస్తామా, పొలిటీషియన్గా చూస్తామా? ఫస్ట్ మీరు ఒక పదాన్ని సరి చేసుకోవాలి. కర్ణాటక సమైక్యవాది. నేను ప్రత్యేక హోదా కోసం పోరాడని తప్పితే సమైక్యవాదం గురించి కాదు. అది 60 సంవత్సరాల తెలంగాణ కళ, అది సాకారం అయిపోయింది. ఇట్స్ ఓవర్ అని ఏమైపోయింది. 2 రాష్ట్రాలు, 2 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు, హ్యాపీ. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా నేనైతే డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనేవాడిని కాదు, నాకు సంబంధం లేదు.
నాకు రాజకీయాల కన్నా కూడా నా పిల్లల కోరిక, నేను యాక్ట్ చేయమన్నారు, నేను యాక్టింగ్ తప్ప ఇంకోటి చేయను. ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రేపొద్దున వచ్చినా సరే, ప్రజా సమస్యలు ఏమున్నా సరే ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి కనుక అంటగట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళతాను, దోలు తీర్చేస్తాను. అందరికీ నా జోలు రావద్దు. నేను నిజాలు మాట్లాడతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అటువంటి వాడు రాజకీయాలకు పనికిరాడు, నేను రాజకీయాల్లో పనికిరాను, నాకు తెలుసు. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. దయచేసి నన్ను ఎవరు కూడా ఫలాని రాజకీయ పార్టీ, ఫలాని చంద్రబాబుకో, ఫలాని జగన్మోహన్ రెడ్డికో, లేదంటే మా కేసీఆర్కో ఇట్లా ఏం నాకు సంబంధం లేదు. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడతాను. అది మాత్రమే గుర్తించండి. గుర్తించబోయినా నాకు పోయేదేమీ లేదు. శివాజీ, శివన్న ఎప్పుడు ప్రజల గొంతుకే. ఆ గొంతుకు ఎప్పటికీ మోగబోదు until I die. I am for the people. That's all. Thank you. Thank you. Thanks for your questions, Media, and thank you so much.